మన సనాతన ధర్మం అన్నారు. ఎటర్నల్, ఇది ఎప్పుడు కాదు, ఒకప్పుడు ఉన్నది కాదు, పోయింది కాదు, ఇది ఎప్పుడు కూడా నిత్య నూతనంగా విరాజిల్లుతూనే ఉంటుంది సనాతన ధర్మము. సో ఈ కాన్సెప్ట్ని, ఎందుకంటే అందుకనే చెప్తారు కదా, ఏదైనా మనం ఎడ్యుకేట్ చేయాలంటే, చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి రండి అనే భావనతోటి గుడికి రప్పించుకునే విధంగా మనము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఒక సామాన్య హిందువుల దానికి భావనగా రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అతిథులందరి చేత వారికి ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఎస్ మన ధర్మం ఇది అని వాళ్ళకి చెప్పే విధంగా వస్తూ ఉంటే మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అందరూ కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకు ఒక హిందువులందరూ కూడా ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నారు? అలాగే ఒక రకరకాల కారణాలు ఉండొచ్చు, భయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కూడా ఎదుటి వ్యక్తి కూడా మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, దానికి పరిష్కారంగా అనేది ఒక సొల్యూషన్ చూపించే విధంగా మన హిందూ బంధువులందరినీ ఐక్యం చేయడానికి రేపు 14వ తారీఖు నాడు మన సూర్యాపేట, ఎందుకంటే ఇక్కడ బేస్, ఇక్కడ ఒక జిల్లాల వారీగా వేయడానికి ఇదే సార్ చెప్పినట్టు బేస్ అనేది ఇక్కడ సూర్యాపేటలో అద్భుతమైన ఒక ఫౌండేషన్ వేయడానికి గత నెల 2 నెలల నుండి గ్రౌండ్ వర్క్ చేసి అందరినీ కూడా మమేకం చేస్తూ మన తోటి హిందూ బంధువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీనికి అలాగే మీడియా తరపు నుంచి అయితేంది, మిగతా మిత్రులందరితో సోషల్ మీడియా అయితేంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా అద్భుతంగా సహకారాన్ని అందించినట్లయితే ఈ సూర్యాపేట అనే బేస్ అనేది ఇక్కడ నుంచి మనకు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా వ్యాప్తం కావాలి. మన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ నుంచి పోవాలన్న ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాము. అయితే ఇందులో ఒక 2 పాయింట్స్ మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. ఒక సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటినీ సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాల వారీగా మనతో పాటు కలిసి వచ్చే ఒక లైక్ మైండెడ్ పీపుల్, అది కూడా హిందూ సంఘాలలో, హిందూ బంధువులలో కూడా రకరకాల ఆలోచన విధానంతో వెళ్తున్న వారు ఉన్నారు. అది కూడా కొంత భయంతో కానీ రకరకాల కారణాలు, ఎందుకంటే హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతున్న ఈ రోజుల్లో అలాంటి చూస్తూ పక్కింటోళ్ళకి ఏమైనా జరిగితే నాకెందుకులే, నా దాకా రాలేదు కదా అన్న భావన మనలో చాలా మందిలో ఉంది. అందుకోసం రేపు మన దాకా వస్తే పరిస్థితి, మరి అప్పుడు పరిస్థితిని ఎవరు ఆదుకుంటారు? అందుకోసం వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడం కోసము అందరి స్వామీజీలు పిలవడానికి గల కారణం అదే. ఎస్, మేమందరం ఉన్నాము, హిందువులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే భావన సామాన్య హిందువులకు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ ఆ సరౌండింగ్లో ఉన్న ఏమన్నా సమస్యలు, ఇప్పుడు సారు చెప్పినట్టుగా మన దేవాలయాలు కానీ లేకపోతే ధార్మికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి ఒక వాటిని ఒక సొల్యూషన్ రావాలంటే ముందు సమస్య ఏంటో తెలిస్తే మనకు సొల్యూషన్ దొరికినట్లే. దానికి బేస్గా ఇప్పుడు మన పూజారులు, అయ్యగారు వీళ్ళందరూ వచ్చారు. అంటే ఒక వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి అయితేంది, ధార్మికపరమైన ఒక పూజారి సంఘం నుండి కూడా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళని అంటే ముఖ్యంగా బాధ్యత వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్య హిందూ ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి. మరియు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న గౌరవనీయులు యోగా గురూజీ చంద్రారెడ్డి గారు, దీనికి అతిథులుగా హాజరైనటువంటి మిత్రులు, ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి నీలా మహాదేవ్ గారు, రాచల్ల కమలాకర్ గారు, తోట శ్యామ్ గారు, అదే రకంగా ముందుగా సంకిన వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నరసింహ గారు, సుమారుగా 2.5 నెలల కింద బ్రాహ్మణ సమాజంలో ఈ కార్యక్రమం, దీనికి నాంది అనేది ఆ రోజే జరిగింది. సుమారుగా ఒక 30-40 మంది బ్రాహ్మణ కళ్యాణ మండపంలో కూర్చొని కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక యోగా కార్యక్రమం పెట్టుకొని ఆ రోజు దీన్ని అనుకోవటం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ బాలాజీ ఫంక్షన్ హాల్లోనే సుమారుగా ఒక సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ ధర్మరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల యొక్క జీవన విధానం, జీవన పరిస్థితి, భవిష్యత్తులో హిందువుల యొక్క పరిస్థితి, దాని యొక్క అవగాహన కోసం, ప్రేరణ కోసం,
ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు చంద్రారెడ్డి గారు యోగ గురించి వారి నాయకత్వంలో మరి అనేక మంది సనాతన ధర్మ హిందూ పీఠాధిపతులు రావడం జరుగుతుంది. ఈ పీఠాధిపతుల సమావేశానికి ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా యువతులు, ముఖ్యంగా స్త్రీలు ఈ సమావేశానికి రావడం వల్ల భవిష్యత్తులో పిల్లలు వాళ్ళ పెరుగుదల, జీవన విధానం వారికి తోడ్పడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ ఐక్యత, హిందువుల యొక్క బాధ్యత దాని గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దిగజారిపోతున్న హిందూ విలువల గురించి, యువతలో పెడదారి పడుతున్న విధానం గురించి, అసలు హిందుత్వం అంటే ఏమిటి, హిందూ పరిరక్షణ చేయాల్సిన పని, దాని గురించి ఒక ముఖ్య సమావేశాన్ని నిర్వహించుకొని పెద్దలు సనాతన ధర్మకి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం చాలా ప్రాధాన్యత కలిగి ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఎలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందరికీ ఎలా చేరాలి, దాని యొక్క రక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో యోగులని, సంతులని, ముఖ్యమైనటువంటి యొక్క పీఠాధిపతులని మనం 14వ తారీఖు నాడు మన సూర్యాపేటలో బాలాజీ కన్వెన్షన్ దాంట్లో మన హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు కూడా సమయానికి తరలి వచ్చి పెద్దల యొక్క మాటలను విని మనం కూడా ఈ ధర్మానికి ఎలా ముందుకు సాగాలి అని తెలుసుకొని ప్రతి ఇంట కూడా ఇది నిరంతరం వెలిగేటట్లుగా, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన సంకల్పం. సనాతన ధర్మకి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం చాలా ప్రాధాన్యత కలిగి ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఎలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందరికీ ఎలా చేరాలి, దాని యొక్క రక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో యోగులని, సంతులని, ముఖ్యమైనటువంటి యొక్క పీఠాధిపతులని మనం 14వ తారీఖు నాడు మన సూర్యాపేటలో బాలాజీ కన్వెన్షన్ దాంట్లో మన హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు కూడా సమయానికి తరలి వచ్చి పెద్దల యొక్క మాటలను విని మనం కూడా ఈ ధర్మానికి ఎలా ముందుకు సాగాలి అని తెలుసుకొని ప్రతి ఇంట కూడా ఇది నిరంతరం వెలిగేటట్లుగా, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన సంకల్పం. సనాతన ధర్మకి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం చాలా ప్రాధాన్యత కలిగి ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఎలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందరికీ ఎలా చేరాలి, దాని యొక్క రక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో యోగులని, సంతులని, ముఖ్యమైనటువంటి యొక్క పీఠాధిపతులని మనం 14వ తారీఖు నాడు మన సూర్యాపేటలో బాలాజీ కన్వెన్షన్ దాంట్లో మన హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు కూడా సమయానికి తరలి వచ్చి పెద్దల యొక్క మాటలను విని మనం కూడా ఈ ధర్మానికి ఎలా ముందుకు సాగాలి అని తెలుసుకొని ప్రతి ఇంట కూడా ఇది నిరంతరం వెలిగేటట్లుగా, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన సంకల్పం. జై శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ పిఎల్లి రవీందర్ రెడ్డి గారు, పిఎల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్య వేదికలో మరియు స్వామీజీల పీఠాధిపతులు, గురూజీలు ఎంతో మంది వారందరూ కూడా 2 రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు, మన సౌత్ ఇండియాలో గురించి కూడా ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గటర్స్ 14th నాడు మన ఇదే వేదికలో మన అద్భుతంగా చేయడానికి నిర్ణయించమైంది. దీనికి సంబంధించిన యోగా గురూజీ అయినటువంటి మనకి పిఎల్లి చంద్రారెడ్డి గురూజీ గారు, వారు ఫౌండర్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి వారి ఆధ్వర్యంలో మనం కొన్ని సూర్యాపేట ధార్మిక ఆధ్యాత్మిక మరియు దేవాలయాలు మరియు అందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి యొక్క షెడ్యూల్లో భువనగిరి శ్యాంప్రసాద్ గారు, ఉషా మేడం గారు మరియు లక్ష్మణాచార్య గారు, మిత్రులు అందరూ కూడా మా యొక్క అలయన్స్ కమిటీ గౌరవ సభ్యులందరికీ పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కటి యొక్క సనాతన ధర్మ పరిరక్షణ సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క